ఇదే వేరాజ్ జనసేన గురించిన ఒక అబ్జర్వేషన్ కూడా వచ్చింది సైమల్టేనియస్గా. ఆల్రెడీ ఇది కాదు వెంకటేశ్వర గారు మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ అంశం ఏంటంటే ఆయన మార్పు వచ్చిన తర్వాతే మన పొదిలి సంఘటన మీద ఆయన రెస్పాండ్ అయిన తీరు. ఒకడిని వేసాం ఆల్రెడీ, ఇంకోటి కోసం చూస్తున్నాం. ఏంటి బండకేసి బాది చెవులు మూసి లోపలేస్తాం. ఇంతకుముందు ఆయన అట్లా మాట్లాడేప్పుడు అంటే ఒకటి పొదిలి సంఘటనలో జరిగిన వాస్తవంగా ఇంకో మాట ఏంటి అంటున్నది జనం అంటున్నది, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నప్పుడు మధ్యలో టీడీపీ వాళ్ళు వెళ్ళి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. అంటే పిలిచి గొడవ పెట్టుకున్నట్టు కాదా? ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మీరు డీజీపీని పిలిపించుకుని మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. రాప్తాడు, గుంటూరు మిర్చాడు, అనంతపురం రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి. ఆయన మానని ఆయన చేసుకునేయచ్చు కదా. ఆయన ఇప్పుడు చేసుకునేకపోతే ఆయనకి మీకు తేడా ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చెప్పండి ఆనంద్ సాగర్ గారు. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా రాజకీయాల్లో పరిణామ క్రమంలో పరిణితి చెందుతూ వస్తూ ఉన్నారు. పరిపాలనపై పట్టు సాధిస్తూ, పార్టీపై అవగాహన పెంచుకుంటూ, ప్రజా సమస్యల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి ప్రజాబాహుళ్యంలో అవుట్పుట్ అంతా తీసుకుని ప్రభుత్వాన్ని, పార్టీని బలపరిచే దిశగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా వాళ్ళు బాబు గారి దగ్గర అన్ని మెళకువలు నేర్చుకుంటూ ఒక సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాని రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని దుందుడుకు చర్యలు చేపట్టే వైఖరి ఈ యువ నాయకుల్లో కనిపించట్లేదు. మీరు గమనించాలి దయించి. జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి నిర్ణయాలు, అపరాత్రి నిర్ణయాలు, అడ్డగోలు నిర్ణయాలు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమ దాడులు, అక్రమాలు, అవినీతి, దోపిడీ, కుంభకోణాలు ఇవన్నీ ఎక్కడన్నా ఉన్నాయండి మా నాయకుల్లో? ఇదే తేడా. వైసీపీ పార్టీతో ఈ ప్రపంచంలో ఎవరో పోల్చుకోలేరు, ఆ నాయకుడితో కూడా ఎవరో పోల్చుకోలేరు. ఎందుకంటే ఆ పార్టీ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఆ పార్టీ తరఫున పుట్టినటువంటి ఛానల్స్ ఎందుకు పుట్టాయి, పేపర్లు ఎందుకు పుట్టాయి, దేనికోసం పుట్టాయి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మర్మం ఏమిటి, వాళ్ళ గోల్ ఏంటి, సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి, ఉంటే 5 ఏళ్ల పరిపాలన ఎందుకు అలా సాగింది, ఆ పరిపాలన చూసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఆ పార్టీ ఓ పార్టీ అని గుర్తిస్తారా? దాన్ని ఒక రాజకీయ పార్టీగా అభిమానిస్తారా? ఇవాళకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా కిరాయి మనుషులు తీసుకొస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక నాయకుడిని నియమించారు. ఆయన పని ఏంటంటే ఈయన వచ్చినప్పుడల్లా కొన్ని 100 మందిని తీసుకెళ్లి జిందాబాద్ కొట్టించాలి, మళ్ళీ సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు కొన్ని 100 మందిని తీసుకెళ్లి జిందాబాద్ కొట్టించాలి ఎయిర్పోర్ట్లో. ఇది తంతండి. ఎపిసోడ్లు నడిపి సీన్లు క్రియేట్ చేసి జబర్దస్త్ షోల్ లాగా ఒక రాజకీయ పార్టీని నడిపే ఒక అతుకులు బొంత వైసీపీ పార్టీ. ఒకదానికి ఒకరికి పోలిక పొంతన ఉండదండి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదా పార్టీకి, ఒక 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 బైలా లేదా పార్టీకి, ఒక రాజ్యాంగం లేదా పార్టీకి, ఒక సిద్ధాంతం లేదా రాద్ధాంతం మీద పుట్టిన మొన్నటి పొదిలి ఇన్సిడెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? అంటే ఇప్పుడు ఆయన ఏదో ప్రోగ్రామ్ చేసుకోవడానికి పోతున్నాడు, మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు చెప్పులు ఇసిరేశారని వాళ్ళు అంటాం, రాళ్ళు ఇసిరేశారని. లేదు, వాళ్ళు చేయటం వల్ల మా మీ కార్యకర్తలకి ఆ పొదిలి ప్రోగ్రాంలో పని ఏంటి సార్? మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీరు రాజధాని మహిళల్ని కించపరిచి దాని మీద నిరసన తెలియజేసే హక్కు మహిళలకు, తెలుగు మహిళలకు ఉందా లేదా చెప్పండి. నేను కాంటెక్స్ట్ మాట్లాడుతున్నానండి. మీకు ఆ హక్కు ఉంది. తెలుగు మహిళలు ఏంటి, మొత్తం మీ పార్టీకే ఉంది. ఆ మాట కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉంది.